ఏ లాజిక్స్ మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చినాయి? కేసీఆర్ని అడ్డుకోవడం ఇదంతా కూడా చూశాను. ఎంత కనుక తెలంగాణ వస్తే చాలు కదా. తెలంగాణ ఉద్యమంలో మీరు ఆఫ్ గుండుతో చాలా డిఫరెంట్ ఉంది ఇదంతా. ఏం మీ నేపథ్యం చెప్పండి. అప్పుడు టీఆర్ఎస్ నుంచి మీకు పిలుపు రాలేదా? టీఆర్ఎస్లోకి పోవాలన్న కోరిక కూడా లేదు. అంటే కేసీఆర్ అంటే మీరు అభిమానించేది కదా. అంటే నేను తెలంగాణ ఉద్యమం కొరకు అభిమానించాను. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? మొట్టమొదటి కారణం కేసీఆర్ గారు. ఎమ్మెల్యేల వ్యతిరేకత కాదు, ముఖ్యమంత్రిగా తను ఎవరిని కలవకపోవడము. ఒక ఎమ్మెల్యేకి అవినీతికి పాల్పడ్డ తర్వాత రెండోసారి టికెట్ ఇచ్చావు అంటే బీఆర్ఎస్ ఓటు లిస్టులో ఉన్నది, పెన్షనర్ల ఓట్లు ఎక్కడ పోవు అనేది ఉన్నది. నువ్వు ఓటు వేయకపోతే పెన్షన్ పోతుంది ఇది. కానీ ముసలిలో మరి పెద్ద కొడుకు అన్నారు కదా. వీళ్ళు కొంతమంది చేత పట్టుకొని అనిపించారు. కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచిందా? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? కేసీఆర్ అసలుకి ఎవరిని కలవకపోవడం అనే అంశము. అసలు ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు కదా, మంత్రికి అపాయింట్మెంట్ లేదు కదా, పోనీ ఎవరి ద్వారా కలవాలి అర్థం కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కలవాలి అంటే అనేక దారులు. ఎప్పటిలోపు మీరు అనుకున్న పదవి వస్తారని మీరు అనుకుంటున్నారు? స్కోప్ అంచనా రాజకీయాల్లో ఉన్నప్పుడు 2009 తర్వాత జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దానికి కాస్త అటు ఇటుగా కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తన శక్తి మేరకు అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దడంలో కూడా ఆయన పాత్ర ఉన్నది. భావజాలం కాంగ్రెస్ది, ఆలోచన ప్రజల పక్షాన ఉండేది. అలాంటి నాయకులు, అలాంటి మోటివేటర్, టీచర్, గైడ్ ముత్తినేని వీరయ్య గారు నా ఎదురుగున్నారు. వారు రాజకీయ పరంగా వారి ఆలోచనలకు సంబంధించినవి, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండబోతున్నది, వారి ఆలోచన అంటే విద్యారంగంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఆలోచనల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది ఇత్యాది విషయాల గురించి, వారి భవిష్యత్తు కార్యాచరణ గురించి మనం వారితో మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మీరు అసలు మీ నేపథ్యం ఏమిటి? నేను మీకు ముందు నేను మాట చెప్పాలి. నేను మీ గురించి అయితే పేపర్లో చదివిన, నేను తెలంగాణ ఉద్యమంలో మీరు ఆఫ్ గుండుతో ఉన్నారు, తర్వాత ఐఏఎస్లను ఐపీఎస్లను, అంటే చాలా డిఫరెంట్ ఉంది ఇదంతా. ఏంది మీ నేపథ్యం చెప్పండి. నేను మాది చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం. నాన్నగారు చిన్న వ్యవసాయం చేస్తుంటాడు. వాళ్ళు ఎంతో కష్టపడి మనం చదివించారు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను. ఆ తర్వాత ఎంఫిల్ మ్యాథమెటిక్స్ చేశాను, బీఎడ్ చేశాను. నేను కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాను ఓన్గా. అంటే నేను శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఎస్టాబ్లిష్ చేశాను. ప్రారంభ దశలో మిర్యాలగూడలో నడిపాను. ఇప్పటికీ మొన్నటి వరకు నడిచింది అక్కడనే. ఆ తర్వాత సూర్యాపేట, కోదాడ, నల్గొండ, లాస్ట్ 12-13 ఇయర్స్గా దుర్గమ్మ గుడి పక్కన దిల్సుఖ్ నగర్ ఒకటి, అశోక్ నగర్లో ఒకటి, 2 కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి. నేను షార్ట్ కట్స్ ఆథర్గా, సీనియర్ కాలమిస్ట్గా అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్గా ఉన్నాను. చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అవి. దీంట్లో లాజికల్ ఇంటెలిజెన్స్, సిల్లలిజం అంటారు ఇప్పుడు, అది కనుక ఇండియాలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ నేను. దానివల్లనే నాకు అంత పేరు వచ్చింది. దాదాపు ఒక 50,000 మందికి పైన నేను శిక్షణ ఇచ్చి ఉంటాను ఇప్పటి వరకు. దాదాపు ఒక 2,000 నుంచి 2,000 పైన పడి కానిస్టేబుల్స్ ఉంటారు మీ శిష్యులు. నా శిష్యులు ఒక 500 నుంచి 1000 మంది దాకా సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా చాలా మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. టీచర్లు ఒక 3-4 వేల మంది ఉంటారు. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ సీశాట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్లో మొట్టమొదట, అంటే సివిల్స్ మనం దాన్ని చేయాలంటే ఫస్ట్ సీశాట్ ఉంటుంది. ఆ సీశాట్లో మేజర్ పార్ట్ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్సే ఉంటుంది. దానికి చాలా నేముడు కోచింగ్ సెంటర్ మనది. అలా వచ్చాను నేను అక్కడికి. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ బాగా జరుగుతూ ఉంది. తెలంగాణ మూమెంట్లో ఆ టైంలో కేసీఆర్ గారిని ఒక చోట వికలాంగులు అడ్డుకున్నారు అనే వార్త నన్ను బాగా కదిలించి వేసింది. అది అట్లా అడ్డుకోకూడదు కదా. యాక్చువల్గా అప్పుడు మనము తెలంగాణ పీక్లో ఉంది. తెలంగాణ రావాలని బలంగా కోరుకుంటున్నారు అందరూ కూడా. నేను అప్పటి వరకు నిజంగా తెలంగాణ మూమెంట్కి వెళ్ళి రాలేదు, కానీ చూస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. సరే తెలంగాణ రావాలని అందరం కోరుకుంటున్నాము. ఆ టైంలో కేసీఆర్ గారిని కూడా అందరూ అభిమానిస్తున్నారు సార్, నాతో సహా అందరూ అభిమానించినారు. నేను ఆ టైంలో చాలా హర్ట్ అయ్యాను. నేను అరే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, అరే మనం ఎందుకు ఫైట్ చేయకూడదు
అనే ఆలోచనతో నేను తెలంగాణ వికలాంగుల అనే అంశం పోదామనుకున్నాను. కానీ అత్యంత అణగారిన వర్గంలో వితంతువులు, భర్త చనిపోయిన స్త్రీలు ఉన్నారు. భర్త చనిపోయిన స్త్రీల గురించి ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళకి అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించింది. అదే టైంలో తన జీవితం మొత్తము తన కుటుంబం కోసం వెచ్చించి అన్ని రకాలుగా శ్రమ ఓడ్చి కోల్పోయి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు నేనేం ఆలోచన చేశానంటే తెలంగాణ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల హక్కుల పోరాట సమితిని ఎస్టాబ్లిష్ చేశాను నేను ఓన్గా. ఏ సంవత్సరం? అది దాదాపు 2010. ఆ టైంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి నేను వికలాంగుల కోసం, వితంతువుల కోసం, వృద్ధుల కోసం ఫైట్ చేస్తూనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గాలకు బాగా నష్టం జరిగింది కాబట్టి ఈ వర్గాల నుంచి కూడా తెలంగాణ కోరుకుంటున్నాం అనే ఆలోచనతోనే ఉద్యమం చేశాను. దానిలో భాగంగానే నేను అరగుండుతో నిరసన తెలిపాను ఇందిరా పార్క్. వీరి కోసం ప్రత్యేక ప్రతిభావంతులు. ఎస్, ఓకే. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకు కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వస్తేనే న్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రావాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు కాబట్టి నిరసనగా అప్పటికి నేను అరగుండుతో నిరసన తెలిపాను. కానీ ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే మీరు ప్రభుత్వ వ్యవస్థలోకి మీతో ట్రైనింగ్ తీసుకొని చాలా మంది వెళ్ళిపోయారు. అవును. సహజంగానే మనుషులకు ఒక భావన ఉంటుంది. అవును. తన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు అవును, ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే వారికి ఇంకా కొంచెం ఎక్కువ మానసిక భావన ఉంటుంది కదా. అవును. మరి అరగుండు తీసుకోవడం అనేది మీరు అంటే యాక్చువల్గా ఆ టైంలో ఏం డిస్కషన్ జరిగింది అంటే మీరు అన్న పాయింట్ కరెక్ట్. అది యాక్చువల్గా ఒకటి ఏంటంటే నేను మొదటి ధర్నా చేసేటప్పుడు ఆ ధర్నాలో కూర్చున్నప్పుడు చుట్టూ నేను ఒక 40-50 సార్లు చూసుకున్నాను. అంటే నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని, నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని చాలాసార్లు చూసుకున్నాను. ఆ రోజు నేను ఆత్మన్యూనత భావాన్ని కొంత లోనయ్యాను. తర్వాత నేను ఇంటికి పోయి బాధపడితే మా మిస్సెస్ కూడా ఉండి అలా కాదు, నీ ఎయిమ్ ఏంటి అంటే, ఎస్ నేను ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్ నడుపుతూ వచ్చాను, రైట్, నడుపుదాము కోచింగ్ సెంటరు, మనం విద్యావంతులుగా వీళ్ళందరినీ తయారు చేద్దాము, అంటే ఉన్నత ఉద్యోగాలు వీళ్ళని మనం చేస్తున్నాము, కానీ ఈ వర్గాల కోసం కూడా నేను మాట్లాడతాను అన్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఇదంతా తప్పదు అనుకున్నాను. ఆ దశ నుంచి నేను వికలాంగుల సంక్షేమ శాఖ విలీనం రద్దు కొరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ కార్యాలయంలో అర్ధనగ్న ధర్నా చేసే వరకు వచ్చాను. అర్ధనగ్న ధర్నా చేసే కోచింగ్ నడుస్తూనే ఉంది. కోచింగ్ నడుస్తూనే, స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. అయితే అరగుండుతో నిరసన తెలిపేటప్పుడు ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే చుట్టూ ఉన్న కొంతమందికి అరగుండు కొట్టియమన్నారు. అది నాకు నచ్చలేదు. నేనే రాష్ట్ర అధ్యక్షుడిని, మరి నేనే రాష్ట్ర అధ్యక్షుడిని అన్నప్పుడు ఫస్ట్ అరగుండు కొట్టించుకుంటే అది నేనే కొట్టించుకోవాలి, పక్కుని కొట్టియడం కాదు కదా. అది ఆ రోజు సరే వాస్తవానికి కుటుంబంలో కొంత బాధపడ్డారు. ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాం కదా, సంపాదన ఉంది, పేరు ఉంది, పోలీసులు నా స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ చూస్తుంటారు, మీడియా చూస్తుంటుంది కదా, సో మనం ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం అని చెప్పేసి కుటుంబంలో బాధపడ్డారు దానికి. కానీ నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను వాళ్ళ కోసం నిజాయితీగా వర్క్ చేయాలనుకున్నాను. నా నిరసనని నేను ఏదో ఒక రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను కాబట్టి నాకేమనిపించలేదు. నేను ఒక హ్యాండిక్యాప్డ్గా అంతకన్నా పెద్ద నిరసన తెలపడానికి నాకు ఎక్కువ అవకాశం కూడా అనిపించలేదు. కానీ మీరు తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి మీకు ఏమంటారు రీజనింగ్, ఆర్థమెటిక్స్ రీజనింగ్ అనేది చాలా బుర్ర అప్లై చేయాలి. అంటే విశ్లేషణాత్మక శక్తి చాలా ఎక్కువ అవసరం, దానికి మామూలు కాదు. అంత శక్తి ఉన్న వాళ్ళు ఏ లాజిక్స్ మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చినాయి? అంటే యాక్చువల్గా నేను ఒక సన్నివేశం ఏంటంటే, ఒకటి తెలంగాణ ఉద్యమం ఒకటి కారణము, రెండోది హ్యాండిక్యాప్డ్స్ కోసం ఫైట్ చేయాలనేది మరొక కారణము. ఓకే. ఎందుకు అంటే నేను బేసికల్లీ హ్యాండిక్యాప్డ్ని, కానీ నేను హ్యాండిక్యాప్డ్గా ఎప్పుడు జీవనం కొనసాగించలేదు. అలాంటి క్రమంలో ఏమైంది అంటే, నేను ఒకరోజు కోచింగ్ సెంటరు, అంటే నేను వాస్తవంగా నిజంగా మనం మాట్లాడుకుంటే నేను చాలా కమర్షియల్ ఫ్యాకల్టీని, నేను స్టార్టింగ్లో చాలా కమర్షియల్ ఫ్యాకల్టీని. అసలుకి నేను కోచింగ్ చెప్పడము, బాగా చెప్పడము, ఫీజును చూసుకోవడం మాత్రమే చూసుకునే విషయం. అదే ప్రతి నిజం కూడా సంపాదించాలి, అంతే నిజము, వేరే నిజమే లేదు. నిజంగా మాట్లాడుకుంటే నేను ఒకరోజు నా దినచర్య మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయింది. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే నిజంగా అప్పుడు 4 o'clock నుంచి 6 o'clock వరకు 2 హోమ్ ట్యూషన్లు చెప్తాను ఖచ్చితంగా. బాగా డబ్బులు ఇస్తారనుకుంటేనే పోయేవాడిని, నిజంగా చెప్తున్నాను. అంటే సంవత్సరంలో చెప్పేది ఒక 3 నెలల్లో చెప్పేవాడిని. అంత కమర్షియల్ ఫ్యాకల్టీకి నేను ఉన్న క్రమంలో నేను ఒకరోజు మధ్యాహ్నంలో భోజనానికి వెళ్తున్నాను. ఆ భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి 2 కాళ్ళు 2 చేతులతోనే
భూమి మీద వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్నప్పుడు నాకు సడన్గా నాకు అసలుకి ఏదో కనిపించినట్టు అనిపించి ఆపాను. ఆపేసరికి ఒక సోదరి అలా 2 కాళ్ళు 2 చేతులతోని 2 మోకాళ్ళు 2 చేతులు పెట్టేసి భూమి మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఆమె ఈపు భాగంలో నేను ఒక కవర్ చూశాను. ఆ కవర్ ఏంటంటే అన్నం ఉంది, కూరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. నేను నా జేబులో అప్పటి వరకు ఫీజు కలెక్ట్ అయింది నాకు. అప్పటి వరకు కూడా బాగానే కలెక్ట్ అవుతుంది నాకు మార్నింగ్ టైంలో. అది ఎంత తీసేసాను డైరెక్ట్గా. తీసి అమ్మాయికి ఇచ్చేసాను. ఎంత ఉందో తెలియదు. అంటే నేను జనరల్గా చాలా అంటే నాకెందుకు ఆ సన్నివేశం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే అది చాలా అంటే చాలా అది మానసికంగా అనిపిస్తుంది ఇప్పటికి కూడా మనకి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పటికి కూడా ఉంటుంది ఆ ఫీలింగ్ నాకు. అంటే ఆ సన్నివేశం చాలా డేంజర్ సన్నివేశం అది. అంటే ఆ తర్వాత నేను అడిగాను జనరల్గా ఏంటంటే అంటే ఎందుకు అలా, అంటే అసలు కారణం ఏంటి, రీజన్ ఏంటి అన్నప్పుడు అమ్మాయి ఆ చుట్టుపక్కల ఇళ్ళలో పనిచేస్తుందట. పనిచేసి ఏం పని చేస్తుందంటే పాచి పని మొత్తం చేస్తుంది. చేసి దేనికోసం చేస్తుంది అంటే కేవలం భోజనం కోసం చేస్తుంది. 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు లేవు, 2 చేతులు ఆ భూమి మీద అనుకుని 2 మోకాల నుంచి పోతూ ఉంటుంది తను. అది నాకు కొంచెం బాగా బాధ అనిపించింది అన్నది జనరల్గా. అంటే నేను జనరల్గా ఏంటంటే అంటే ఆ సన్నివేశం నాకు కొంచెం అంటే ఇబ్బందికరంగా అనిపించింది. అరే ఇప్పుడు మనం ఉన్నాము, బాగున్నాము, నాకు పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి ఆదాయం ఉంది, రైట్ బాగుంది, కానీ నేను హ్యాండిక్యాప్డ్ కదా. సో మరి వీళ్ళ కోసం నేను మాట్లాడాలి కదా, వీళ్ళంటి వాళ్ళ కోసం నేను మాట్లాడాలి కదా అని ఆలోచించాను. ఆ టైంలో నేను హ్యాండిక్యాప్డ్ మూమెంట్ అసలు ఏంటి, ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు, ఏం సంగతి అని ఒకసారి తొంగి చూశాను. ఇక్కడ మరొక సన్నివేశం ఏంటంటే వికలాంగులు మోసం చేస్తున్న చర్య నన్ను ఇంకా కదిలించేసింది. జనరల్గా మనం అనకూడదు కానీ నిజంగా పదము సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తామని, పెన్షన్లు ఇప్పిస్తామని చాలా వేదన కలిగించింది. నాకు మానసికంగా ఉండదు అట్లాంటి వారిని. అసలు ఎందుకు వీళ్ళు ఆ పని చేస్తున్నారని ఆలోచిస్తే వీళ్ళకు ఉపాధి లేదు, వీళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు. నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే వీళ్ళ కోసం నేను మాట్లాడాలి. నా జీవితంలో ఇప్పుడు డబ్బు అనేది శాశ్వతమైనది కాదు. మా తాతకి చాలా ఉండేనంట. నా పేరు పెట్టుకున్న వీరయ్యకి, నా పేరు వీరయ్య, మా నాన్న పేరు గురువయ్య గారు, ఆయన తండ్రి పేరు వీరయ్య, ఆయన తండ్రి పేరు గురువయ్య, ఆయన తండ్రి పేరు వీరయ్య, ఆయన తండ్రి పేరు గురువయ్య, తరతరాలుగా నాకు వచ్చింది ఆ పేరు. మా తాతలకి మా ముత్తాతలకి చాలా ఉండేనంట. మా ముత్తాతమ్మకి 7 ఏండ్లు కరువు వచ్చినా 20 పుట్ల ఒడ్లు ఇంట్లో ఉండేవి అట. అట్లాంటి కుటుంబము మన స్థాయికి వచ్చేసరికి అదంతా లేదు కదా, అదంతా కరిగిపోయింది కదా, ఐస్ గడ్డ లెక్క కరిగిపోయింది కదా. సో ఇప్పుడు డబ్బే శాశ్వతమైనది కాదు అని అప్పుడు అనిపించింది నాకు. అప్పుడు అదే టైంలో నేను ఈ తెలంగాణ ఉద్యమము ఇది అంశం పట్ల కూడా నేను కేసీఆర్ని అడ్డుకోవడం ఇదంతా కూడా చూశాను. అది ఎంత కనుక అప్పుడు పార్టీల ఫీలింగ్ ఏం లేకుండే, పార్టీల ఫీలింగ్ ఏముంది, తెలంగాణ వస్తే చాలు కదా అనే ఆలోచనతో నేను అప్పుడు ఎలాగో ఫైట్ చేస్తున్నాను కదా, ఎలాగో ఫైట్ చేస్తున్నా హ్యాండిక్యాప్డ్స్ కోసం. మరి నేను భర్త చనిపోయిన స్త్రీల గురించి, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల గురించి కూడా మాట్లాడాలనిపించింది. ఇప్పుడు ఎంత దారుణం అంటే భర్త చనిపోయిన స్త్రీల గురించి, ఇప్పుడు ఆమె వంతే తింటారు. ఇప్పుడు ఆమె ఒక ఫంక్షన్లో పని చేయొచ్చు, ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది, ఆమె పని చేయొచ్చు, ఆమె వంటలు చేయొచ్చు, ఆ వంట పాత్రలు కడగవచ్చు, ఆమె అన్ని రకాల పిండి వంటలు అక్కడ తయారు చేయవచ్చు, ఆమె వంతే తింటారు, ఆమె పోస్తే తాగుతారు, ఆమె ఎదురు వస్తే దరిద్రం అంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది మూఢనమ్మకాలు, ఇది దుర్మార్గం. ఇది ఇప్పుడు ఆమె భర్త చనిపోవడం అనేది ఆమె చేతుల్లో ఏముంది, ఆమెకేం సంబంధం భర్త చనిపోవడానికి, మరి ఆమెకెందుకు ఇలాంటి విషయాలు. ఇప్పుడు ఒక పెళ్ళైన జంట ఒక దేవత కాడికి పోతారు, బాగా దండం పెట్టుకొని అమ్మ మా పిల్లలు బాగుండాలా, మంచి పిల్లలు పుట్టాలి వీళ్ళకి అని చెప్పేసి అన్ని సమర్పించి వస్తారు. ఎదురుగా ఒకవేళ ఆ టైంలో భర్త చనిపోయిన స్త్రీ వస్తే ఏమంటారన్న, చాలా ఘోరమైన పదాలు వాడతారు. కానీ వీళ్ళకి తెలియని ఒక పచ్చి నిజం ఏంటంటే వీళ్ళు దండం పెట్టిన దేవత కూడా భర్త చనిపోయిన స్త్రీని. మరి ఇప్పుడు ఆమె పూజనీయురాలు అయినప్పుడు జనరల్గా, ఎందుకంటే ఆ దేవత నేను కూడా కొలుస్తాను జనరల్గా, నేనే మూఢనమ్మకవాదిని కాను కదా, నేను కూడా దండం పెడతాను ఆ దేవతకి. మరి అలాంటప్పుడు ఆమె కూడా భర్త చనిపోయిన స్త్రీని, ఆమెకి నువ్వు పోయావు, మొక్కావు, ఈ పిల్లలిద్దరికి మంచి సంతానం కలగాలని చెప్పావు, అన్ని రకాలుగా అన్నావు. మరి ఆమె ఎలా
పూజనీయమైనప్పుడు ఈమె కూడా పూజనీయమైన కదా, ఈమెను పెద్ద ముత్తైదుగా నువ్వు గుర్తించాలి కదా, ఇంత వివక్ష జరగకూడదు కదా. సో నేను ఈ అంశం నాకు బాగా కదిలించే అంశం అది. ఈ రెండు విషయాలు అంటే ప్రత్యేక ప్రతిభావంతుల విషయంలో ఒకటి, తర్వాత వితంతు మహిళల విషయంలో ఒకటి, ఈ రెండు అంశాలు కదిలించే. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఘోరం అది. వృద్ధాప్యంలో నేను చాలా మంది అవ్వాతాతలకు నా వంతు నేను చాలా చేశాను. జనరల్గా వాళ్ళు జీవితం మొత్తము కుటుంబం కోసమే కష్టపడతారు. వాళ్ళ పిల్లలు చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వీటి మీదే కష్టపడతారు. అసలు వాళ్ళు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు అంటే వీళ్ళ కోసమే. అంత చేసిన తర్వాత చివరికి వాళ్ళు వయసు అయిపోయేసరికల్లా వాళ్ళని పక్కన పడేస్తున్నారు, అనాథాశ్రమాల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చట్టాలు కూడా అమలు కావట్లేదు ఇవాళ. ఇవి నేను ఎలాగో చేస్తున్నాను, చేసేదేదో వీళ్ళందరి కోసం చేస్తాననే ఆలోచనతో బయటకు వచ్చాను నేను. మీరు టీఆర్ఎస్ నుంచి మీకు పిలుపు రాలేదా? మీకు పేరు వచ్చింది, మీడియాలో కూడా దాంతో వచ్చింది. ఆ టైంలో నాకు వాస్తవానికి ఏంటంటే నన్ను 2014లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం అడిగారు నన్ను. నా కమ్యూనిటీ, నేను పెరిక కులానికి సంబంధించిన వ్యక్తిని. ఒక 25-30 వేల ఓట్లు అక్కడ ఉంటాయి, 25,000 ఓట్ల దాకా ఉంటాయి. సింగిల్ కమ్యూనిటీ అంటే నన్ను ఆ టీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యే టికెట్ కోసం అడిగారు కానీ నాకు అప్పుడు అంత ఏజ్ లేదు, నాకు అంత పరిణితి లేదు. నేను ఇంకోటి ఏంటంటే పేరుంది, డబ్బులు ఉన్నాయని మిమ్మల్ని పిలిచేటారు. దాంతోపాటు ఈసారి నేను ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఉమ్మడి జిల్లాలో నల్గొండలో గ్రామాన వికలాంగులు వితంతులు వృద్ధుల సమావేశాలు పెట్టాను నేను. కొన్ని సభలు 10,000 మందితో సమావేశాలు పెట్టాను. ఎల్కరం సభ 15,000 మందితో ఉద్యమ కాలంలో చేశాను. స్టేట్ వైడ్ 15,000 మందితో ఒక గ్రామంలో చేశాను. గ్రామాలను పట్టుకున్నాను. గ్రామాల్లో పెద్ద ఉవ్వెత్తులు లేస్తుంది. అదే టైంలో అప్పటికే ఒక 20,000 మందికి అక్కడ కోచింగ్ సెంటర్ నడిపి ఉంటాను. అరే మా సార్ అనే ఒక ఫీలింగ్ కూడా పిల్లలకు ఉంటుంది. అది గమనించి వాళ్ళు అడిగారు. కానీ నేను బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను పుట్టడమే కాంగ్రెస్ పార్టీలో పుట్టాను. మా నాయన కాంగ్రెస్లో ఉన్నాడు, మా తాత కాంగ్రెస్లో ఉన్నాడు. ఇంకోటి అదే టైంలో నాకు పోటీ చేయాలనే ఆలోచన కానీ ఇదేమి లేదు. ప్లస్ నాకు టీఆర్ఎస్లోకి పోవాలన్న కోరిక కూడా లేదు. కేసీఆర్ అంటే మీరు అభిమానించేది కదా. అంటే నేను తెలంగాణ ఉద్యమం కొరకు అభిమానించాను. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. బేసికల్లీ నేను కాంగ్రెస్ పార్టీ. సో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దాన్ని విలీనం చేయాలి కదా, పార్టీని విలీనం చేయాలి కదా. సో ఆయనే తప్పు చేశాడు. అలాంటప్పుడు ఆయన పార్టీ నుంచి నేను మళ్ళీ ఎలా ముందుకెళ్ళిపోతాను అని వద్దనుకున్నాను. ఇక్కడ మీకున్న విశ్లేషణ శక్తిని బట్టి లేదా మీకున్న అనుభవాన్ని బట్టి మీరు పబ్లిక్లో ఉన్నారు, ఇట్లా చదువుల రెండిట్లలో ఉన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? కొంచెం విశ్లేషణాత్మకంగా నాకు కొన్ని పాయింట్స్ చెప్పండి. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ మొదటి, ఎమ్మెల్యేల వ్యతిరేకత కాదు, అది కూడా ఒక భాగం. కానీ కేసీఆర్ సెల్పుకోలేదు. మొదటి కారణం ఆయనే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాలనే ఒక బేస్లో జరిగింది. నియామకాలని ఆయన స్టార్టింగ్ నుంచి ఆపుకుంటూ వచ్చి చివరిలో కొంత వేసే ప్రయత్నం చేసి మొత్తం దాన్ని అంత సిస్టమ్ అంతా ఆగమాగం చేసి పిల్లల జీవితాలు మొత్తంతో చెలగాటమాడినాడు. ఒక కారణము. నిధులు చూస్తే అవి ఎటుపోయినా కూడా ఇంతవరకు తెలియదు. ఎక్కడున్న దుమ్ము అక్కడే ఉంది తెలంగాణ ప్రాంతంలో. కానీ 7 లక్షల కోట్లు ఇప్పుడు మనకి దాదాపు 7 లక్షల కోట్లు అప్పు కనపడతా ఉంది. మరి ఆదాయం ఎటుపోయింది అంటే దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టలేదు. రెండో కారణము. మూడోది నీళ్లు అన్నాడు. అసలు ఆ ప్రాజెక్టు ఆయన కట్టిన ప్రాజెక్టు కూడా రూపురేఖలన్నీ మార్చి దాన్ని ఆగం చేసి ఇవాళ అది మొత్తం కొలాప్స్ అయ్యే స్థితికి వచ్చేసింది. అంటే ఇవన్నీ ప్రజలు బాగా గమనించారు. రెండోది అసలు ముఖ్యమంత్రిగా తను ఎవరిని కలవకపోవడము, అహంకారపూరితంగా వ్యవహరించడము, జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా దాన్ని చాలా అతని మీద దాడి చేసే రకంగా బెదిరించే కోణంలో అతను మాట్లాడడము, ప్రజల గొంతుని నొక్కేసేయడము, ఒక ధర్నా చేసుకోవడానికి ఆ ఇందిరా పార్క్ దాన్ని పూర్తిగా అంటే ఏ ఉద్యమాల నుంచి అయితే వాళ్ళు ఆ పార్టీ పుట్టిందో అదే ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించడము. అసలు కింద జనాలకు ఏం జరుగుతుంది, అసలు ఈయనేం చేస్తున్నాడు, కనీసానికి రివ్యూ చేసుకోలేకపోవడం, ఒక అహంకారపూరిత ధోరణి. అదే టైంలో తన క్రింద పనిచేసే ఎమ్మెల్యేలు ఎంత అవినీతికి పాల్పడుతున్నా మొత్తం తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం. నువ్వు ఒక ఎమ్మెల్యేకి అవినీతికి పాల్పడ్డ తర్వాత రెండోసారి టికెట్ ఇచ్చావు అంటే అతని అవినీతిని ఇంకా నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని అర్థం.
సో ఇవన్నీ చాలా రీజన్స్. ఇంకోటి కుటుంబాన్ని మొత్తాన్ని రాజకీయాల్లోకి పట్టుకురావడము. కుటుంబాన్ని అంటే ఏ ఒక్క మాట మీద కూడా కేసీఆర్ నిలబడలేదండి. ప్లస్ ఒక పక్కన ఇంత దరిద్రము కింద ఉన్నా ఆయన నోటి నుంచి ఏమన్నాడంటే రాష్ట్రం చాలా బాగుంది, ధనిక రాష్ట్రం, డబ్బులు బాగున్నాయి, మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంది అంటే కింద వానికి కడుపు కాలుతా ఉంది కదా, కింద వానికి కడుపు నిండట్లే కదా. విపరీతమైన అవినీతి. దీంతో పాటు ఏంటంటే అధికారులను కూడా పట్టించుకోలేకపోయాడు. చాలా నిర్లక్ష్యం జరిగింది. సో కేసీఆర్ ఏ విధానాలతో అయితే వచ్చిండో అదే విధానాలను కొనసాగించకపోవడం వల్లనే ఇది ఆయనకు కలిగిన ఓటమి. అది ప్రజా వ్యతిరేకత, పూర్తి వ్యతిరేకత. ఇది ఇక్కడ హైదరాబాద్ నగరంలో రూరల్ తెలంగాణ అంతా యాంటీ బీఆర్ఎస్, హైదరాబాద్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. రీజన్ ఏమంటారు? అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ టోటల్లో జరిగిన దాంట్లో అంటే కేసుని మీకు దీనికి ఇంకొంచెం కొనసాగింపుకు నేను ఇంకో మాట చెప్పాలి. చాలామంది సైలెంట్ ఓటింగ్ నడిచింది అన్నారు. అవును. అంటే చాలామందికి కొంత మెజారిటీ అంత వస్తుందని ఊహించలే. 50,000, 60,000, 50,000 వచ్చింది రూరల్లో. ఆ మెజారిటీ కూడా ఏ విశ్లేషణకి లేదు, అసలు అంచనా లేదు. అసలు ఎందుకు అందలేదు ఇది? అసలు ఎవరు ఆ సైలెంట్ ఓటింగ్ వేసిన వాళ్ళు అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకోవట్లేదు ఎవరు కూడా. అసలు సైలెంట్ ఓటింగ్ ఎవరు వేశారు? అసలు బయటకు చెప్పకుండా ఓటేసిన వాడేవాడు. అంటే ఏ టీవీ ఛానళ్ళకు కూడా ఇంత మెజారిటీ వస్తుందని ఊహించలేదు. అలాంటప్పుడు మరి అంత ఓట్లు ఎలా వచ్చినాయి అంటే వాళ్ళందరూ పెన్షనర్స్. ఓహో. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా బయటకు చెప్పినారు ఓటేస్తాం, మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేస్తామని చెప్పారు. ఓపెన్గా చెప్పారు. కానీ అస్సలు ఓపెన్గా చెప్పని ఒకే ఒక జాతి పెన్షనర్స్. ఎందుకు అట్లా? టైం పెన్షన్ ఇచ్చింది కదా. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, కలుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారంటే 50 లక్షల ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో. ఎస్, వీళ్ళు ఏం చేశారంటే అండి, నేను ఈ వర్గాల కోసమే నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా. వీళ్ళు గత 2 ఎన్నికల్లో ఏం చేశారంటే నువ్వు ఓటేయకపోతే పెన్షన్ తీసేస్తాం, ఇది బెదిరించేశారు. నువ్వు ఓటేయకపోతే పెన్షన్ పోతుంది, నీ పెన్షన్ పోతుంది. అవ్వ తాత అందరూ భయపడిపోయినారు. అమ్మ వీడు దుర్మార్గుడు, దుష్టుడు, నిజంగా పెన్షన్ తీసేస్తాడో, ఇది మీరు కొత్త మాట చెప్పిన పెన్షన్ తీసేస్తాడో ఏమో అనగానే టీఆర్ఎస్లో వచ్చినప్పుడు బిడ్డ నీకే ఓటేస్తా అని చెప్పినారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ అవ్వ ఓటు, ఈ తాత ఓటు పక్క బీఆర్ఎస్ ఓటు లిస్ట్లో ఉన్నది, పెన్షనర్ల ఓట్లు ఎక్కడ పోవు అనేది ఉన్నది. అయితే ఎందుకు పోయాయి ఈ పెన్షనర్ ఓట్లు? వీళ్ళు భయభ్రాంతులకు వారిని గురి చేశారు. అయితే పెన్షనర్స్ అంటే ఎవరు? చాలా సున్నిత మనస్కులు, హ్యాండిక్యాప్డ్స్ కానీ ఓల్డేజ్ ప్రతిభావంతులు, సున్నిత మనస్కులు చాలా హర్ట్ అయ్యారు. ఇక్కడ అసలు వీళ్ళు ఓడిపోవడానికి పెన్షనర్స్ ఎందుకు వ్యతిరేకమయ్యారు? ఇప్పటికీ వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. పెన్షనర్స్ ఎందుకు వ్యతిరేకమయ్యారు అంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5వ తారీఖు లోపు పెన్షన్ వచ్చేది, ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చేది. కానీ ఇప్పుడు పెన్షన్ ఏ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అక్టోబర్ పెన్షన్ నవంబర్ చివరిలో వస్తుంది. మరి ఆ చొప్పున డిసెంబర్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? జనవరి చివరిలో వస్తుంది. అంటే సంవత్సరంలో 11 నెలలే పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్. ఈ నిజం వాళ్ళకి తెలుసు. ఈ నిజం వాళ్ళ బుక్కులు మేము చూసుకుంటారు, ఎప్పటికప్పుడు కౌంట్ చేసుకుంటారు. అత్యంత తెలివి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తారు కదా. రెండోది ఆఫీసులో చుట్టూ తిరిగి అలసిపోయారు. పడ్డదా పెన్షన్ పడిందా పడలేదా అన్నిసార్లు అడిగినప్పుడు ఆ పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా చిరాకు వస్తుంది కదా. వాళ్ళు కూడా వీళ్ళ మీద మొత్తుకుంటారు కదా, సో అంటారు కదా. ఇవన్నీ రీజన్స్. ఇంకోటి 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వెళ్ళిపోద్దంట. ఎట్లా వెళ్ళిపోద్ది? ఇందుకు ఆడిగిపోద్ది. ఇప్పుడు వానికిచ్చే పెన్షన్ కదా నువ్వు. 3 నెలలు అవ్వకో తాతకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు బిడ్డ ఇంటికో కొడుకు ఇంటికో పోయారు, ఇంకా అక్కడ లేకుండా ఎటో పోయినప్పుడు వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఎందుకు పోతుంది? రెండోది హ్యాండిక్యాప్డ్స్ని ఏమో ఇబ్బందులు పెట్టారండి. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు ఇస్తారు. ఎక్కడన్నా ఇప్పుడు ఈ కాలు ఉందండి, ఈ కాలుకి శాశ్వత తాత్కాలిక సర్టిఫికెట్ ఇవ్వచ్చా? ఇది ఎట్లా బాగా అవుతుంది సార్? కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది ఎట్లా బాగా అవుతుంది? అవును, ఇది బాగా అయ్యే అవకాశమే లేదు. సో తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చారు, కన్నుకి తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చారు, చెవులు వినపడకపోతే తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చారు. 2 years వ్యాలిడిటీ ఉంటాయి. ఇవి వాళ్ళు పెన్షన్ అప్లై చేసి పెన్షన్ వచ్చే నాటికి 2-3 నెలలే ఉంటుంది. ఇంకా అంటే ఇట్లా అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు చెప్పండి 2-3 నెలలే ఉంటుంది పెన్షన్. 2-3 నెలలు పెన్షన్ తీసుకునేసరికల్లా సర్టిఫికెట్ అయిపోతుంది.
మళ్ళీ వీళ్ళు సర్టిఫికేట్ కోసం ఉరకాలి. మళ్ళీ అంతా దళారీ వ్యవస్థను ఏర్పరిచారు అక్కడ. అక్కడికి పోతే డబ్బులు ఉంటాయి, మళ్ళీ డబ్బులు సమర్పించుకొని మళ్ళీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. సో ఇదొకటి. అంత్యోదయ కార్డు వచ్చేది అవును అండి. అంత్యోదయ కార్డు 35 కేజీల అంత్యోదయ బియ్యం ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. తల్లి సోనియా గాంధీ గారు యూపీఏ కాలంలో తీసుకొచ్చినారు. ఒక హ్యాండిక్యాప్డ్ ఇంట్లో ఉన్న, ఒక వృద్ధుడు ఉన్న, ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉన్న 35 కేజీలు ఇవ్వాలండి. ఆ కార్డుని పూర్తిగా ఎత్తేసినాడు. ఉపాధి హామీ పథకం ఒకటి ఉంటుంది, అది తల్లి సోనియమ్మ పట్టుకొచ్చింది ఆ టైంలో యూపీఏ కాలంలో. వికలాంగులకు 150 రోజులు పని కల్పించాలి, 25% ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే అందరికీ 250 ఇస్తే ఇంకో 25% ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎవరికి కేటాయించలే కదా. హ్యాండిక్యాప్డ్కి సబ్సిడీ వచ్చేది, పెట్రోల్ సబ్సిడీ 500 రూపాయలు, దాన్ని కూడా తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్స్ 10,46,000 చిల్లర ఉన్నారు సార్. ఎక్కడ? 2011 జనాభా లెక్కల ప్రకారం. అప్పుడు 7 రకాలు తెలంగాణలో, ఇప్పుడు 21 రకాలు, 14 రకాలు పెరిగినాయి. మరి ఇప్పుడు జనాభా ఎంత ఉండాలి? మరి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్స్ కాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా హ్యాండిక్యాప్డ్ దాంట్లోకి వస్తారు కదా. 7 రకాలే 10,46,000 చిల్లర ఉంటే 10,46,669 అనుకుంటాను. మరి అంత ఉంటే మరి ఇప్పుడు 21 రకాలు ఎంత ఉండాలి? 2016 హ్యాండిక్యాప్డ్ యాక్ట్ ప్రకారం 14 రకాలను గుర్తించాలి మనిషి. గుర్తించరా నేను ఫైట్ చేశాను, జీవో ఇచ్చాడు, గుర్తిస్తున్నాను చెప్పేసి నోటీస్ ఇచ్చాడు అందరికీ. ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అని చెప్పాడు. నిన్న చూస్తే ఒక్కరిని కూడా గుర్తించలేదు. పైగా పెన్షన్లు ఎంతమందికి ఇచ్చాడు? 5,50,000 మందికి ఇచ్చాడు. మరి మిగతా అందరు ఏమైపోయారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇది అయిపోయిందా? అయిపోయింది. తాజా వచ్చిన లెక్క ఏంటంటే 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు మన రాష్ట్రంలో. మీ పెన్షన్ తీసేస్తానంటే కనుక ఈ 44 లక్షల మంది అంటే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, బీడి కార్మికులు, నేత కార్మికులు, గౌడ వృత్తిదారులు, వీళ్ళు కలిపి 44 లక్షల మంది ఉన్నారు. ఈ 44 లక్షల మంది ఓటు వేయకపోతే తీసేస్తామంటే భయపడినట్టు, ఆ భయమేనట కారణం. ఖచ్చితంగా. అంటే ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా అనివార్యంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసినట్లు వేసేసారు. అంతే కదా. 40 అంటే 80 లక్షల మంది అనుకో ఇక. అంటే కోటి ఓట్లు ఎగిరిపోయినాయి. ఓకే. ఆ సైలెంట్ ఓటింగ్ ఎక్కడ చర్చ జరగట్లేదు. ఇలా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇది వాస్తవానికి అండి. మరి పెద్ద కొడుకు అన్నారు కదా, వీళ్ళు కొంతమంది చేత పట్టుకొని అనిపించారు. అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే, మీకు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. 2018లో కూడా పెన్షన్ నేను పెంచినా అంటున్నాడు. ఎట్ట పెంచినాడు? ఆయన ఎట్ట పెంచినాడు? ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. 2018 ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9:30 గంటల ప్రాంతం 1,500 పెన్షన్ని హ్యాండిక్యాప్డ్ దాన్ని 3,000 చేశాడు. మిగతా వర్గాల దాన్ని 1,000ని 2,000 చేశాడు. అప్పుడు ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. లేదు, హుస్నాబాద్ సభ జరిగింది ఏమంటే వారం రోజుల గ్యాప్లా. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఓన్లీ టార్గెట్ పెన్షన్ మీదనే. దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోతున్నారు. నేను అప్పుడు ఏం చేశానంటే పాలాభిషేకాలు చేశాను కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాలాభిషేకాలు చేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అప్పుడు రాష్ట్ర నాయకత్వానికి, దేశ నాయకత్వానికి అంతా పాలాభిషేకాలు చేస్తూ వీళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టాం. ఓటు బ్యాంకు దూరం అవుతుందని చెప్పేసి 16 రూపాయలు పెంచుతా అన్నాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంకొకటి కూడా నష్టం జరిగింది. ఆ 16 రూపాయలు చాలా దుక్కులు ఇవ్వలేదు. ₹1 కూడా చాలా ముఖ్యమేనండి పెన్షన్దారుడికి. ఆ 16 రూపాయలు చాలా దుక్కులు ఇవ్వలేదు. సో ఇంకొకటి, ఈసారి కూడా పెన్షన్ని మొట్టమొదటిసారి డబల్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే చేసింది. జనాల లోపల అది ఉంది అండి. రాజశేఖర్ రెడ్డి, నిజంగా రాజశేఖర్ రెడ్డి పెన్షన్దారు లోపల ఇప్పటికీ బతికి ఉన్నాడు, ఎప్పటికీ బతికి ఉంటాడు. అది ఆయన అడ్వాంటేషన్, అది గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మీకు పరిచయం ఉందా? కలిసి ఎప్పుడైనా? నేను కలవలేదండి, అప్పటికి నేను రాలేదు. కానీ నేను వారంటే చాలా ఇష్టపడతాను. ఇప్పుడున్న నాయకులలో మీరు కొన్ని లక్షల మంది హక్కుల కోసం ఫైట్ చేశారు కదా. కేసీఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, రేవంత్ రెడ్డి, దీంట్లో ఎవరు మీకు బెస్ట్? అంటే ఇప్పుడు అప్పుడైతే వివరణ వద్దు, వివరణ తర్వాత మాట్లాడదాం. అప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు, ఓకే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మీరు అడిగిన లిస్టులో. అంటే మీరు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్. లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వచ్చే పీరియడ్ ఆఫ్ టైంకి తెలంగాణ అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మా నాయన నాకు చదువుకోపి బిడ్డ, నీకు ఉస్మానియాలో ర్యాంక్ వచ్చింది కదా, సీట్ వచ్చింది కదా,
అంటే మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయిన ఆయన నేను. మరి కంప్యూటర్స్ అంటున్నారు, నాకైతే ఏం తెలియదు. మరి కంప్యూటర్ కొని పెట్టాలంట నా నాన్న. నీకెందుకు బిడ్డ, నేను 50,000 రూపాయలు ఇస్తలే అన్నాడు. 50,000 రూపాయలు ఇస్తలే నీకు నెక్స్ట్ పంట మీద అన్నాడు. ఆ పంట వచ్చేసరికి ఆ నెక్స్ట్ పంట వచ్చేసరికల్లా మా నాన్నగారు ఇంటికి పోయేసరికి బాధపడ్డాడు. ఏందిరా అంటే నీళ్ళు లేవురా, పంట పండట్లేదు. అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే స్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం. అంత పెద్ద ఆ టైంలో అసలు రాష్ట్రము అసలు కరువు కాటకాలతో అల్లాడుతుంది. అలాంటి క్రమంలో కొన్ని చోట్ల అసలు తినే దాంట్లో తగ్గించారు. రోజు మనం ఎంత తింటామో అంత తినే దాంట్లో తగ్గించారు. కొంతమంది నూకలన్నము, కొంతమంది అప్పులు ఇవ్వడం బంద్ చేశారు. తీసుకున్నాడు ఇచ్చేటోడు ఇవ్వట్లేదు, తీసుకున్నాడు కట్టట్లేదు. తీసుకున్నోడు కనుక అప్పు అడిగితే కేసులు అని చెప్పేసి పెద్ద విషయం వచ్చేసి పూర్తిగా నిండుకున్నాయి. అలాంటి క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే అండి, జాతీయ క్రీడలు ఇక్కడ పెట్టేసి హైదరాబాద్లో పెడితే పెట్టినాడు. మన రాష్ట్రంలో కబడ్డీ బాగా ఆడతారండి, నేను బాగా ఇష్టపడతాను కబడ్డీని. కబడ్డీ ప్లేయర్స్ని కూడా కొనుక్కొచ్చినాడు ఆ టైంలో. ఏమైందంటే అండి, రాజశేఖర్ రెడ్డి వెలుగు లెక్క కనిపించినాడు, ఫైట్ చేసినాడు జనాల పట్ల, చాలా పెద్ద పాదయాత్ర చేసినాడు, ప్రజల హక్కుల కోసం నినదించినాడు. అందుకే చాలా ఇష్టం నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే. ఇంకోటి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అసలు నిజంగా మేము ఒక 5-6 రోజుల పాటు అసలు మేము బాధ అనిపించి మేము ఇంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ కూడా యాజ్ ఎ ఇండివిజువల్ గా ఎందుకో ఆయన పట్ల వెల్ఫేర్ చూశాడండి, సంక్షేమం చూశాడు. హెల్త్ ఎంత మంచిగా ఉంది అది కనుక. కాబట్టి చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు. ప్రాంతాలకు అతీతంగా పర్సన్గా ఆయన చాలా మంది లైక్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పొజిషన్ కూడా అదే కదా. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి అదే టైంలో రేవంత్ రెడ్డి గారు ఒక వెలుగు లెక్క చుక్క లెక్క కనిపించినాడు. అక్కడికి వచ్చే ముందు ఒక మాట, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేమో మీరు చెప్పిండ్రు. కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచిందా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మాట ఏంటంటే అండి, దీని మంచి చక్కటి ప్రశ్న ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దశాబ్దాల నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీని జనాలు చూస్తూ వస్తున్నారు, అధికారాన్ని కూడా ఇస్తూ వస్తున్నారు. సరే, ఎవరైనా కొత్తగా అనిపించినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు, నిజంగా ఇచ్చారు వాళ్ళకి. కానీ వీళ్ళకంటే బెటర్ కాంగ్రెస్ పార్టీ బెటర్ కదా అనే ఆలోచనకు వచ్చారు. అంటే టీఆర్ఎస్ మీద ఉన్న ప్రజల మీద ఉన్న వ్యతిరేకతతో పాటు దశాబ్దాల తరబడి కాంగ్రెస్తో నడిచిన కుటుంబాలు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కదండి, దేశంలో ఏం పార్టీ ఉంది? ఒకనాడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత మార్కిస్టులు వచ్చారు కదా. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది జనాల లోపల బలంగా ఉంది. ముక్త్ కాంగ్రెస్ ఏదో అంటుంటారు కదా, అది సాధ్యం కాదండి. అది యాక్చువల్గా ఈ భూమి అంతరించిపోవాల్సిందే అది కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ప్రజల జీవన విధానంలో ఉంది, పెద్ద మాట అన్నారు. అంటే ఇప్పుడు ఏ గ్రామం పోండి సార్, అక్కడ ఒక ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ ప్రాజెక్ట్ కట్టింది ఎవరని చూస్తే చివరికి కాంగ్రెస్ అని కనపడతా ఉంటుంది. మన ఊళ్ళోకి కరెంట్ వచ్చింది అంటే ఈ కరెంట్ ఎట్లా వచ్చింది రా నాయన అని ఒకసారి ఎవరన్నా పిల్లలు అడిగితే, తాతని కనుక వాళ్ళని కనుక అడిగితే, అది అప్పట్లో కాంగ్రెస్ నాయకుల చరిత్ర బయటకు వస్తుంది. పెన్షన్లు ఏంద్రబాబు అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర వస్తుంది. రోజువారి కూలి, అప్పుడప్పుడు ఉపాధి హామీ కూలికి గుంపులుగా ఊళ్ళో అందరూ పోతుంటారండి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని కనపడతా ఉంటుంది. ఒక రేషన్ షాప్ కాడికి పోతే కాంగ్రెస్ పార్టీ అని కనపడతా ఉంటుంది. ఒక బడి దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ అని కనపడతా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల జీవన విధానంలో అంతర్లీనమై ఉంది. సో దాన్ని తీసేయడం ఎవరి సాధ్యం కాదు. ఇవాళ నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరు వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీ నిజంగా నేను ఆర్ట్ఫుల్గా ఈ క్వశ్చన్ అడుగుతానండి. ఈ ప్రశ్నకి చాలామంది అంటారు నేను రాజీనామా చేస్తాను, నేను వెళ్ళిపోతాను. అసలు ఎంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయినా గంటలు తిరగకుండా మళ్ళీ ఒక కొత్త కుర్రోడు ఎర్రమట్టిలో నుంచి వచ్చి జెండా పట్టుకొని నిలబడి దాన్ని లీడ్ చేయగలుగుతాడు. అది కాంగ్రెస్ పార్టీ. రైట్. అంటే ఇక్కడ తెలంగాణలో ఎందుకు గెలవడానికి గల అదేమిటంటే, అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, ఇందాక బీఆర్ఎస్ ఓటమి, అది కాంగ్రెస్ గెలుపు కారణాలు ఏంటంటే, ఇప్పుడు మేజర్ ఒకటి ఏంటంటే కేసీఆర్ అసలుకి ఎవరిని కలవకపోవడం అనే అంశము. ప్రజలకు సమస్య వచ్చింది, ఏడికి పోవాలి? ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి కదా. ఎవరు ద్వారా పోవాలి అంటే ఎమ్మెల్యే ద్వారా పోవాలి. అసలు ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు కదా, పోనీ మంత్రి ద్వారా పోవాలి.
మంత్రికి అపాయింట్మెంట్ లేదు కదా, పోనీ ఎవరి ద్వారా కలవాలి అర్థం కాదు. ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ జనాలకు గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కలవాలి అంటే అనేక దారులు, ఏ లీడర్ దగ్గరికి పోయినా కానీ అక్కడికి పోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టినా అక్కడికి పోవచ్చు. అంటే ఇదొక కారణము. మరొకటి ఏంటంటే అండి, ప్రజలు అంతకుముందు ఏ స్వేచ్ఛా వాయువులను అయితే పీల్చుకొని బతికారో అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అంటే స్వేచ్ఛా వాయువులు అంటే గాలి రావట్లేదని కాదు నా అర్థం, అది అంటే వాళ్ళ జీవన విధానంలో అంటే నిర్బంధము, ఇది ఒక కారణము. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కొన్నేండ్లుగా 10 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్న విధానము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా 6 ఏళ్ళు పీసీసీగా చేశారు. ఆ టైంలో వారు పార్టీని చాలా నిలబెట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. బట్టి విక్రమార్క గారి పాదయాత్ర కూడా చాలా అద్భుతమైన పాదయాత్ర అది. అసలు అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక ప్రత్యేకమైన స్థానం దానిది పాదయాత్రది. ప్లస్ రేవంత్ రెడ్డి గారు బాగా ఫైట్ చేస్తున్నాడు. ఎక్కడికక్కడ కేసీఆర్ వైఫల్యాలని, కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరినీ సమాయత్తం చేసి ఉద్యమం చేయించాడు. ప్రతి చోట కాంగ్రెస్ నాయకుడు పోయి నిలబడ్డాడు. అది బాగా పెచ్చయింది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చాలా పెచ్చయిందండి. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చాలా చాలా అంటే ఆ రోజు గ్రామాల్లో అనుకున్నారు చాలామంది, రాహుల్ గాంధీ గారు ఏంది మరి వాళ్ళ వంశం నుంచి వచ్చిన వ్యక్తి కదా, రోడ్డు మీద నడవడం ఏంది, అసలు ఎందుకు నడుస్తున్నాడు, ఈ చర్చ బాగా జరిగింది. ఇంటెలెక్చువల్స్లో కూడా బాగా జరిగింది. సో అదొకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మేనిఫెస్టో, ఇది చాలా పోయింది. 6 గ్యారంటీల్లో ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ పెన్షన్ ఒకటి, వితంతువులు వృద్ధులు వీళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఒకటి, ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్స్కి 6,000 పెన్షన్ పెట్టించాను నేను. అది నేను మేనిఫెస్టో కమిటీతో మాట్లాడి కొంచెం దానికి కొంచెం గట్టిగా ఫైట్ చేశాను దానికోసం. 6,000 కోసం దివ్యాంగుల కోసం. అంటే అప్పుడు ఏం జరిగిందంటే, మేము ఫస్ట్ 4,000 రూపాయల పెన్షన్ అందరికీ అన్నారు చేయూతలో భాగంగా. కానీ కేసీఆర్ తెలియకల్లోడు కదా, ఎప్పటికప్పుడు ఎత్తులు మారుస్తుంటాడు కదా. ఏం చేశాడంటే 4,016 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మాకు 4,016 ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పెన్షన్ 4,016 వస్తుంది నాకు. మన మేనిఫెస్టోలో అప్పుడు 4,000 రూపాయలు ఉంది. నేను మేనిఫెస్టో కమిటీకి నేను 6,000 రూపాయలు ఇచ్చాను. 6,000 రూపాయలు ఇచ్చినప్పుడు 5,016 ఎక్కగానే చేస్తాను, దశల వారీగా 6,016 చేస్తాను అన్నాడు. ఎవరు? కేసీఆర్. నాది బయటికి రాగానే అన్నాడు. ఇంకా అప్పటికి వీళ్ళు ఇంకా దాన్ని ప్రకటించలేదు. ఒకసారి స్టాండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం కట్టుబడి ఉంటుంది. సో అప్పుడు నేను దీని మీద నివేదిక పెట్టి దానికి కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి 6,000 పెన్షన్ని నేను పెట్టించాను. 6,000 పెన్షన్ చాలా పెంచయింది. అది కనుక 6 గ్యారంటీలు బాగా పోయినాయి, బాగా జనాల లోపల పోయినాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం కూడా ఏర్పడింది. ఇవి కారణాలండి గెలవడానికి. ఇవి కారణాలు. ఇప్పుడు మీరు అంటే సంపద బాగానే ఉంది, 2 కోచింగ్ సెంటర్లు, మీరు మీ దగ్గర ఫ్యాకల్టీ ఉంటుంది కదా, అవును, ఎత్తలేదన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత కన్నా ఎక్కువనే సంపాదించు స్కోప్ ఉంది, పర్లేదు, పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్టొస్తే సంపాదన అట్లే ఉంటుంది. మరి రాజకీయాలకు వచ్చి స్టాండ్ తీసుకొని నిలబడడం అనేది మీరు ఏం చేద్దామని అంటే ఎంపీగా యాక్చువల్గా నేను రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఏదో రాజకీయ నేతగా ఎదగాలని రాలేదండి. నేను జనరల్గా నాకు అప్పుడు సంఘం పెట్టినప్పుడు నాకు ఇంకో కొత్త ప్రశ్న ఎదురైంది. సంఘం పెట్టి నేను బాగా ఫైట్ చేశాను కానీ సంఘపరంగా సాధించే హక్కుల సంఖ్య తక్కువ నేను బాగా గమనించాను. 3-4 ఏళ్ళు ఫైట్ చేసేసరికి నాకు ఒకటి అర్థమైపోయింది. సంఘం ఎందుకు పెట్టాను? నా వ్యక్తిగత వృద్ధి కోసమైతే కాదు, ఈ సమాజాన్ని ఏదో మారుద్దామని. సో అసలు ఈ మార్చే కోణం ఎక్కడుంది? రాజకీయాల్లో ఉంది. చట్టం రావాలన్న రాజకీయమే, అవును, చట్టం చేయాలన్న రాజకీయమే, చట్టం అమలు కావాలన్న రాజకీయమే. మరి అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? రాజకీయాల్లో ఉండాలి. హక్కులు మార్చాలంటే రాజకీయాల్లో ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను సంఘాన్ని విలీనం చేస్తూ 2014లో వాస్తవానికి నేను కొత్తగా జాయిన్ కాక్కర్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి, కానీ సంఘాన్ని పెట్టాను కదా, అందరితో పనిచేశాను కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడున్న పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు ఉండే, అప్పుడు నేను వారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అప్పుడే సరే గవర్నమెంట్ వస్తే నేను మంచి పొజిషన్ వస్తుంది, నేను హ్యాండిక్యాప్డ్స్కి హెల్ప్ చేయొచ్చు, వృద్ధులకు కూడా హెల్ప్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అప్పుడు గవర్నమెంట్ రాలేదు. సో అట్లా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒకటి మొన్న మేనిఫెస్టో చూడండి,
హ్యాండిక్యాప్డ్స్ కోసం మేనిఫెస్టోలో అంశాలను చేర్చింది కేవలం కాంగ్రెస్ పార్టీని. కారణం ఏంటి అంటే నేను ఒక విభాగానికి చైర్మన్గా ఉన్నాను. నేను ఎప్పుడు దాని హక్కుల గురించి మాట్లాడతాను. నా జాతీయ హక్కులు ప్రతినిధి ఉన్నాడు అక్కడ కాబట్టి అంటే నేను వచ్చింది దీని కొరకు. మరి నేను ఇది ఇంకా మన స్టాండ్ కావాలంటే మనం ఎదిగితేనే సాధ్యమవుతుంది. మరి మీ వాళ్ళు ఏమంటారు, ఎమ్మెల్సీనో లేకపోతే కనుక అది ఉంది కదా, ఏది కార్పొరేషన్, అదేమన్నా అడిగిందా మీరు ఏమన్నా? అంటే యాక్చువల్గా నేను అంటే దాన్ని ప్రత్యేకించి ఏమీ అడగక్కర్లేదు. నేను నాకు 2014లోనే అప్పుడు వచ్చేటప్పుడే కమిట్మెంట్ ఇచ్చారు ఆ అంశాన్ని. నేను ఈ 10 ఏళ్ళు చాలా ఫైట్ చేశాను. ఇప్పుడు మొన్న కూడా విజయ సంకల్ప యాత్ర చేశాను నేను. హ్యాండిక్యాప్డ్ వెహికల్, స్పెషల్ వెహికల్ అది. హ్యాండిక్యాప్డ్ ట్రై మోటార్ సైకిల్ ఉంటుంది కదా, దాన్ని ప్రచారం లెక్క మార్చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల ఫోటోలతోని, తర్వాత 6 గ్యారంటీలు కూడా దాని మీద సెట్ చేసేసుకొని, వికలాంగుల పెన్షన్ కూడా 6,000 దాని మీద చేయించేసి విజయ సంకల్ప యాత్ర చేశాను నేను. ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ గారు, అప్పుడు విజయశాంతి గారు దాన్ని ఓపెన్ చేసినారు. యాత్రని గాంధీ భవన్ నుంచి చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అఫీషియల్గా తీసుకొని హ్యాండిక్యాప్డ్స్కి గతంలో సరే వితంతువులకి వృద్ధులకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, టీఆర్ఎస్ ఎన్ని రకాల మోసం చేసిందన్న విషయాన్ని అన్ని నియోజకవర్గాలు తిరిగాను. అదే క్రమంలో మేబీ రేవంత్ రెడ్డి గారికి మొదటి పాలాభిషేకం చేయించింది నేనే కావచ్చు. పటానికి అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకాలు మొదలుపెట్టింది కూడా నేనే. 2018లో అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉండి అప్పుడు అగ్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వానికి పాలాభిషేకాలు చేసుకుంటూ వచ్చాము. మరి పెన్షన్ పెరిగి మరి 3,000 పెట్టారు కదా. సో ఇప్పుడు పెన్షన్ 6,000 అయింది కదా. 6,000 అన్న విషయాన్ని 119 నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ని, హ్యాండిక్యాప్డ్స్ని నియమించి నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, టోటల్ అగ్రనాయకత్వానికి అందరికీ కూడా, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీలు అందరికీ కూడా ఫొటోస్తోని దీన్ని పాలాభిషేకం చేయించుకుంటూ, ఎందుకు పాలాభిషేకం చేసిన చర్చ జరుగుతుంది కదా. ఆ చర్చలో ఏం జరుగుతుందంటే హ్యాండిక్యాప్డ్కి పెన్షన్ పెరిగినది. సో దీన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చాము. విజయ సంకల్ప యాత్ర సక్సెస్ అయింది. సరే ఇప్పుడు అవకాశం దక్కింది, అది అధికారంలోకి అంటే ఇప్పుడు చాలా మార్చాలి కదండి. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఒక మాట ఏంటంటే అండి, చాలామంది నాకు ప్రశ్న అడిగారు జనరల్గా, అంటే మీరు ఎమ్మెల్సీ అడగొచ్చు కదా అని. ఎమ్మెల్సీ అడగడానికి నేను 100% అర్హుడిని, 100% అర్హుడిని. నేను 2014 నుంచి 2023 వరకు నేను చేసిన కార్యక్రమాలు తీస్తే 5-6 వేల పేపర్ కటింగ్లు వెళ్తాయి బయటకి. పార్టీకి విషయం తెలుసా? పార్టీకి విషయం తెలుసు. పార్టీకి ఎప్పటికప్పుడు నివేదిక చేస్తాను కదా నేను. పార్టీ పేరుతోనే కదా దీన్ని ఫైట్ చేసింది. అంత కష్టపడ్డాం. మనం అన్ని ఎన్నికల్లో పనిచేశాను. ఇంకోటి, నేను కాంగ్రెస్ వికలాంగుల విభాగం ఏర్పాటు చేయించడానికి పట్టుబడ్డానికి గల కారణము 8 yearsగా దాంట్లో కొనసాగడానికి, హ్యాండిక్యాప్డ్స్ రాజకీయాల్లోకి రావాలండి. హ్యాండిక్యాప్డ్స్కి న్యాయం జరగాలంటే హ్యాండిక్యాప్డ్స్ రాజకీయాల్లో ఉండాలి. ఎవరు రావాలంటే వారి వాయిస్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకని నేను ఇప్పుడు చైర్మన్ కావడమే కాకుండా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల హ్యాండిక్యాప్డ్స్ లీడర్ని తయారు చేశాను. ఇప్పుడు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది పైన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో రాజకీయ నాయకులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవినీతి గురించి, శ్వేతపత్రాల గురించి ఇప్పుడు మనం వింటున్నాం. అవును. అసలు యాక్చువల్గా అండి ఫస్ట్ శ్వేతపత్రము అసలుకి నేను ఈ వికలాంగుల సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మా దాంట్లోకి వచ్చారు. అతిపెద్ద అవినీతి ఉంది మా దాంట్లో. అతిపెద్ద నిర్లక్ష్యం ఉంది. చట్టాల ఉల్లంఘన ఉంది. జీవులకే పరిమితమైపోయాయి. హ్యాండిక్యాప్డ్ జీవితం ఇంకా రోజుకి ఇంకా దిగజారుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కూడా అర్హున్నా నేను. ఎందుకంటే నేను చేసిందే సోషల్ సర్వీస్. 2-3 ఉన్నాయి మీకు. నేను అడగట్లేదు సార్. ఎందుకంటే నేను మరి అలా వెళ్ళిపోతే, నా రాజకీయ జీవితం చూసుకోవడానికి, వ్యక్తిగత జీవితం చూసుకోవడానికి వెళ్ళిపోతే మరి వీళ్ళ లైఫ్. ఇప్పుడు లక్షల మంది వికలాంగులు నాతో పాటు నడిచారు, వాళ్ళ కుటుంబాలు నాతో పాటు నడిచారు. మరి మీరు ఎక్కడ కార్పొరేషన్లు ఉంటేనే మీరు వికలాంగుల కార్పొరేషన్లో నేను ఉంటేనే వాళ్ళ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా జీవితాలు మారతాయని ఆలోచించింది. ఒకే కారణము, వీరన్న ఉన్నాడు కదా అనే ఒక ఆలోచనతోని.
మనం అది వదిలేస్తే అది మహాపాపం అవుతుందండి. అంటే దీంట్లో మీరు ముఖ్యమంత్రి మీకు ఏమైనా హామీ ఇచ్చిండా ఈ విషయంలో? అంటే అంటే ఇప్పుడు ప్రత్యేకించి హామీ అనేం కాదు. కాకపోతే ఎన్నికల సమయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, నేను మిర్యాలగూడ టికెట్ని ఆశించాను, మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ని ఆశించాను. అంటే చట్టసభల్లోకి మా ప్రతినిధి ఉంటేనే కదండి హ్యాండిక్యాప్డ్స్ ఇష్యూస్ మాట్లాడగలిగేది. నాకు ఈ కన్సెంట్ ఉంది, నేను మాట్లాడగలను. సొంత ప్రభుత్వంలో మాట్లాడగలను, పరాయి ప్రభుత్వంలో మాట్లాడగలను. ఎందుకంటే నేను బేస్ ఉద్యమాల నుంచి వచ్చాను. కాబట్టి నేను చట్టసభల్లో ఉండాలనుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల మనకు అది రాలేదు. ఆ టైంలో మాణిక్రావు ఠాక్రే గారు ఉండి, హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ చైర్మన్, అది నీకే కదా, అది చేస్తాను, నువ్వు విజయ సంకల్ప యాత్ర చేయండి. అసలు విజయ సంకల్ప యాత్ర వారు చేయమనలేదు, కానీ రాష్ట్రం మొత్తం వికలాంగుల ఓట్లని పోలరైజేషన్ చేయండి, వితంతువులు వృద్ధుల ఓట్ల కోసం కూడా పనిచేయండి. మీ కమ్యూనిటీ, నా పెరిక కుల కమ్యూనిటీ ఉంది, దానికి కూడా పెరికల రాజకీయ ఐక్యతకి కార్పొరేషన్ సాధన సమితి అని, దానికి చైర్మన్ నేనే ఉన్నాను. ఈ వర్గాలని పోలరైజేషన్ చేయండి. అదే టైంలో ఒకటి మా ఎమ్మెల్యే ఉండే 5 సార్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు మా కులమే. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఒకళ్ళు ఒక సీట్లో పోటీ చేస్తే చాలండి జనరల్గా. ఇప్పుడు కేసీఆర్ తను ఒక సీటు ఉండగా కూడా పెరక బిడ్డ ఒకే ఒక ఎమ్మెల్యే, టోటల్ ఎంటైర్ పాలిటిక్స్ మొత్తం రాజకీయాల్లో మాకున్న ఒకే ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉండే గంప గోవర్ధన్ ఉండే మా కులానికి కామారెడ్డి. ఆ సీట్ని గుంజుకున్నాడు కేసీఆర్ గుంజుకున్నాడు. నిజంగా పెరక కులం అది చాలా ఆగ్రహించింది. వాస్తవానికి కేసీఆర్కి పెరక కులం చాలా చేసింది, కానీ అది అతనికి విశ్వాసం లేదు ఆ అంశంలో. 5 సార్లు గెలిచాడు, ఆరోసారి గెలుస్తాడు అనుకున్నారు, అతనికి టికెట్ని కోసేశారు. ఎంత దుర్మార్గం అంటే, ఇక్కడ పెరక కులం నుంచి టికెట్ కోసేస్తావు, మంత్రి పదవేమో పట్నం మహేందర్ రెడ్డికి ఇచ్చేస్తావు, పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేస్తావు. అంటే టికెట్ కోసేసిన తర్వాతనే, అంటే పెరక కులం పట్ల అతను చూపించిన వివక్ష అది అంతా కూడా. అంటే మన కాంగ్రెస్ పార్టీలో పెరిక క్యాస్ట్ నుంచి ఈ 10 ఏళ్ళు కూడా నేను ఒక్కనే రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నాను. మా రాష్ట్ర నాయకులందరూ, రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. దీన్ని ప్రజల లోపల నేను వ్యతిరేకత రావడానికి నేను మంచి పాత్ర చేశాను. ఏఐసిసి ఇన్ఛార్జ్ కోరిక మేరకు నేను ఇదంతా చేశాను. పెరక కుల ఓట్లు కూడా 40 నియోజకవర్గాల పైన బాగా పడ్డాయి కాంగ్రెస్కి. ఇదంతా మీకు కాంట్రిబ్యూషన్ ఉంది. మరి మీరు అంటే ఈ నెల రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? చాలా అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి పరిపాలన అన్నారు జనరల్గా. ఇంతకుముందు కేసీఆర్ పరిపాలన అనేవాళ్ళు. అవును, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు అంటాం మామూలుగా అంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, దీన్ని ప్రజాపాలన అంటుంది. రేవంత్ రెడ్డి గారిగా దాన్ని నామకరణం చేసింది ప్రజాపాలన అన్నది. అసలు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ పాలన అనేది పోయి ఇప్పుడు ప్రజాపాలన అనే పదానికి వచ్చింది. దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంది అనేది. అంటే ఇప్పుడు సమస్యలు వినాలి సార్. ఈ ప్రభుత్వం కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా సమస్యని వస్తే వినాలి, పరిష్కారం పక్కన పెట్టండి, ఫస్ట్ సమస్యను వినాలి. సమస్య ఇప్పుడు వింటున్నారు కదా, పరిష్కారం కూడా చేస్తున్నారు కదా. ఒక కానిస్టేబుల్ అమ్మాయి, ఒక భర్త చనిపోయాడు, అతను కానిస్టేబుల్ అతను చనిపోయాడు. అమ్మాయి సర్టిఫికెట్లు మొత్తం ఏపీలో ఉన్నాయి, అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు అర్జీ పోయి పెట్టుకోగానే, ప్రజాపాలనలో పోయి పెట్టుకోగానే రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యోగం కల్పించారు కదా, జూనియర్ అసిస్టెంట్గా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది కదా, ఇమ్మీడియట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇస్తా అన్న మాట మేరకు వికలాంగ సోదరికి రజనికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం వితిన్ సెకండ్స్లా ప్రమాణ స్వీకారం చేయగానే స్టేజ్ మీద ఇచ్చారు కదా. ఇచ్చిన మాట రాజకీయాల్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలండి. మనిషి జీవితాంతం బతకాడు, ప్రతి మనిషి చచ్చిపోతాడు ఏదో ఒక రోజు. ఈ భూమి మీద ఎవరన్నా 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికారా? అందరూ చచ్చిపోతాం. ఇవాళ నేను కూడా పెట్టుకోవాలి, అరే ఇవాళ నేను కూడా చనిపోతానండి, అందరం చనిపోతాం. భూమి మీద ఉన్నాడు, ఏదో ఒక రోజు చనిపోతాడు. ఎప్పుడు చనిపోతాడు సార్ తెలియదు. ఈ క్షణం నుంచి ఎప్పటిదాకైనా జరగవచ్చు. కానీ మినిమం రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట కట్టుబడి ఉండాలి. అది ఇప్పుడు చాలా బాగుంది పాలన కనుక, అద్భుతంగా ఉంది ప్రజాపాలన. 6 గ్యారంటీలు అప్లికేషన్ అయిపోతున్నాయి. ఇంకొక 20 రోజుల్లో మొత్తము సిస్టంలోకి వచ్చేస్తున్నాయి. అసలు నీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో కూడా చూసుకోవచ్చు. ప్రజాపాలనలో కూడా, ప్రజా దర్బార్లో కూడా ఇచ్చిన అప్లికేషను
అసలు మన మన అప్లికేషన్ ఎక్కడుంది, అది ఏ స్థితిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అంతే, ఆన్లైన్ పబ్లిక్ పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. పారదర్శకంగా ఉండే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ మీ కోచింగ్ సెంటర్లు నడుపుతూనే ఇటు మీ కార్పొరేషన్ వస్తే దాన్ని రెండు అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్నాళ్ళు నేను కోచింగ్ సెంటర్ నడుపుతూ వచ్చాను. ఎందుకు నడుపుతూ వచ్చాను సార్ అంటే, మరి ఇక్కడ నా కుటుంబం నడవాలి, మరి ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి కదా. అవును, సంఘం నడవనికే ఖర్చులు. ఇప్పుడు విభాగం నడవాలి కదా. ఎంత ఖర్చు పెట్టింటారు ఇన్నేళ్ళలో? చాలా పెట్టానండి. ఎందుకంటే వేరే చందాల చెరువులో కూడా తక్కువ. అంటే యాక్చువల్గా ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనము ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే అర్థం కాలేదు. పెడుతూ 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 ఒకసారి టర్మ్ అయిపోయేసరికల్లా చూసుకుంటే చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత కోచింగ్ సెంటర్ కొంచెం అప్పుడప్పుడు నడవబట్టి మంచిగా. ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా మన ఎన్నికలు వచ్చేసరికే మూసేస్తుంది నేను. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి, సడన్గా ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్ళిపోవాలి. కోచింగ్ సెంటర్ ఉంటే నేను పాఠం చెప్పాలి. నేను పొద్దున్న లేస్తే అగైనిస్టు మరి ఎట్లా నడుస్తుంది? వీళ్ళకి పనిచేశాను. ఎవరికి? కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రజలకు అనుకూలంగా పనిచేశాను. ఎంత దుర్మార్గం అంటే కోచింగ్ సెంటర్ పరంగా ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో లైబ్రరీల దగ్గర, ప్రైవేట్ లైబ్రరీల దగ్గర నా కోచింగ్ సెంటర్కి జనాలు రావద్దని చెప్పేసి నోటీస్ బోర్డులు ఎతికిచ్చారండి నా మీద. ఎవరు? ఇంకెవరు ఎతికిస్తారండి? నేను పొద్దున్నైతే కేసీఆర్ గారి నిర్లక్ష్యం మీద, కేటీఆర్ నిర్లక్ష్యం మీద, కవిత గారి నిర్లక్ష్యం మీద, ఈ టీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యం మీద నేను ఫైట్ చేశాను. సరే, వాళ్ళు కొన్నిసార్లు వికలాంగుల పదాలను తూలనాడుతూ మాట్లాడారు. నేను వారి మీద హెచ్ఆర్సీలో కేసులు పెట్టించాను. కేసులు కాలేదు సార్, అవి నేను ఇచ్చాను. నేనైతే హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చాను. కానీ అది టీఆర్ఎస్కి సంబంధించిన అనుబంధ సంఘాలు అవి అన్నీ కూడా నన్ను బాగా టార్గెట్ చేసినాయి. ఆయన ఇబ్బంది అయిందా మీకు? చాలా ఇబ్బంది అయిందండి. జనరల్గా ఏంటంటే కోచింగ్ సెంటర్లు అలా నెగిటివ్ ప్రచారము, దానికి తోడుగా ఏమి ఉపయోగించే వాళ్ళంటే, సార్ ఎప్పుడు పాఠాలు చెప్పాడు, సార్ ఉద్యమాలు చేస్తాడు, ధర్నాలు చేస్తాడు అంటే ప్రజలు నమ్మడానికి వీలుగా ఉండేవి. అంటే ఒక విద్యార్థికి ఇది నిజం అనిపిస్తుంది. నేను ఎక్కడొక్కడ ధర్నాలు ఉన్న ఫోటో వేస్తాను అక్కడ. మరి ఎట్లా మరి నడుస్తుందా లేకపోతే? నడుస్తున్నాయి, కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. నాకు సబ్జెక్ట్ ఉందండి, నేను చేసిన సర్వీస్ ఉంది. ఇప్పటికి క్లాసులు చెప్తున్నారా? ఇప్పటికి పాఠాలు చెప్తున్నాను. ఇంట్లో ఆన్లైన్ కూడా ఉంది నాకు. మరి అది ఉండబట్టే నేను రాజకీయాల్లో ఇన్నాళ్ళు నేను నెక్కకి రాగలిగాను. క్లాసులు చెప్తారు, ఆఫ్లైన్ క్లాసులు చెప్తారు, ఉద్యమాలు చేస్తారు, ఇవన్నీ చేశానండి. మరి అది లేకపోతే నేను ఎలా ఖర్చు చేయాలి? ఇలా అంతా డబ్బుతో కూడిందే కదండి. పైసలు లేకుండా ఎక్కడండి? ఏమి చేయలేం. నేను 2018లో అధికారం వస్తుంది అనుకున్నాము. ఈ కష్టాలని పోతాయని ఆయన అనుకున్నాను, పోలేదు. కానీ పోలేదు. ఆ టైంలో గవర్నమెంట్ వచ్చింది కదా. అంటే ఆ టైంలో నాకు ఒక చిన్న కారు ఉండే, ఇయాన్ కారు. నేను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇయాన్ కారు అమ్మేశాను. ఇల్లు కట్టుకుందాం అనుకున్న అంశాలు ఉంటాయి, అవన్నీ కూడా ఖర్చులు అయిపోయాయి. ఆ టైంలో ఇల్లు కట్టలేకపోయాము, ఇంట్లో కిరాయి కట్టలేకపోయాము. 3,000 రూపాయల కిరాయిలకు మారాను. నేను 4 నెలలు ఉన్నాను సింగిల్, లక్షలు సంపాదించి. అంటే సింగిల్ రూమ్లోకి మనం మారిపోయాము. ఒకటే ఒక చిన్న కిచెన్, ఒక రూమ్ ఉండేది జనరల్గా. మరి మీ ఇంట్లో మీ వైఫ్ వాళ్ళు బాధపడ్డారులే, కానీ పాపం అర్థం చేసుకున్నారు. అమ్మాయి అర్థం చేసుకుంది, జనరల్గా అర్థం చేసుకుంది. ఆ అమ్మాయికి కొంచెం నాకు బ్యాక్ సపోర్ట్ ఉంది. ఆ అమ్మాయి ధైర్యం కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేశాను. డబ్బు అయిపోయిన ప్రతిసారి కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేశానండి నేను మళ్ళీ గ్యాప్లో. సో మళ్ళీ పికప్ అయ్యాను. మళ్ళీ నేను ఒక చిన్న కారు కొనుక్కున్నాను. మళ్ళీ నేను ఇంకో వేరే ఇంట్లోకి మారగలిగాను. కానీ మళ్ళీ ఖర్చు పెడుతూ వచ్చాను. అంటే ఉద్యమాలను బతికించాలనుకున్నాను. అంటే నా జాతి, అంటే నేను ఓపెన్ అండి. ఇప్పుడు నాకు హ్యాండిక్యాప్స్ మీద ఉన్నంత కన్సెంట్, వికలాంగులు, వితంతులు, వృద్ధుల మీద ఉన్నంత అభిప్రాయం నాకు వేరే వాటి మీద ఉండదు. నేను అంటే ఎందుకంటే నేను నా లోపలికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు 99% పైన వికలాంగుల సంఘాలని నాతోనే ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తాము అనే ఆలోచనతోనే ఎదురు చూస్తున్నారు వాళ్ళు కనుక. సో ఇప్పుడు నేను ఒకప్పుడు కమర్షియల్ ఫ్యాకల్టీగా ఉన్న నేను ఇప్పుడు వాళ్ళ కోసం కన్నీరు గారుస్తున్నారు. అంటే జనరల్గా ఏంటంటే అండి, ఒకప్పుడు మనకు కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు ఫీజు నేను హై స్టాండర్డ్ ఫీజు తీసుకుంటాను. నేను ఫీజు బాగా తీసుకునేవాడిని. ఫీజు తక్కువ పెట్టి కోచింగ్ చెప్పే ఆలోచన నాకు ఉండకపోయేది. పక్క ఉండాలి, అందులో ఫీజు ఖచ్చితంగా బాగుండాలి. కానీ అప్పుడు కూడా నేను పేద విద్యార్థులకి సాయం చేశాను. బ్యాక్గ్రౌండ్ అడుగుతాను, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అడుగుతాను. ఎవరినో నాన్న ఏం చేస్తాడు,
బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అతను చెప్పింది నిజంగా ఇలానే ఉందా లేదా అని. నిజంగా అతను అలా ఉంటే కనుక నేను చాలామందిని చదివించానండి. అలా నేను పేరు చెప్పుకోకూడదు కానీ మనం చాలామందిని చదివించాను. వాళ్ళందరూ ఉన్నత ఉద్యోగాలు ఉన్నారు కానీ కమర్షియల్ ఫ్యాకల్టీ. ఎంత కమర్షియల్ అంటే ఆ టైంలో నేను ఇప్పుడు నేను కమర్షియల్గా ఫర్ అవర్ 4,200 రూపీస్ తీసుకున్నాను. ఒక్క గంటకు గంటకి 4,200 తీసుకుంటాను. ఈ పేరున్న అడ్వకేట్ టైప్, ఇంకా అడ్వకేట్ కూడా కోట్ల అట్లా తీసుకునే ఫ్యాకల్టీ. ఇంకోటి ఏంటంటే అట్లాంటి ఫ్యాకల్టీలో ఫ్యాకల్టీ ఫీల్డ్ బాగుంటుందండి. మంచి గౌరవం అంటే గౌరవం ఉంటుంది. మనం పోయేసరికి ఒక అబ్బాయిని కేటాయిస్తారు మన బాగోగులు చూసుకోవడానికి. క్లాస్ కాడికి పోయేసరికి అన్నీ అక్కడ ఉంటాయి, ఫెసిలిటీస్, రూమ్ ఉంటుంది. కార్పొరేట్ ఫ్యాకల్టీ నేను, మంచి కార్పొరేట్, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కదండి ఇవి. నేను బ్యాక్లో చెప్తాను ఆన్సర్ని వితౌట్ స్టెప్స్, ఆప్షన్ నుంచి వెళ్ళిపోతాను. అలాంటి ఫ్యాకల్టీ నేను. 4,200 కనుక అకౌంట్లో పడకపోతే అప్పుడు అంటే మనకు డేలో చెప్తాం కదండి, డేలో చెప్పే అమౌంట్ ముందే రావాలి నాకు. అంటే ఇప్పుడు అందరు అంతే ఉన్నారండి, అందరు అంతే ఉన్నారు. అప్పుడు ఆ టైంలో అంతే ఉన్నాను. ముందే రావాలి డబ్బు. అంటే మార్నింగ్ వస్తేనే మనం పాఠం చెప్తామండి. అంటే చాలా మంది ఎగ్గొట్టారు కదా మరి నాకు. ఎన్ని గంటలు చెప్పేది అట్లా మీరు రోజు? నేను 6 అవర్స్ 8 అవర్స్ చెప్తాను. మంచి కాస్ట్ ఇస్తా అంటే 10 అవర్స్ కూడా చెప్తాను, 12 అవర్స్ కూడా చెప్తాను. అంటే పర్ డే మీ దగ్గర 1 lakh ఇన్కమ్. అంటే మంచి ఎన్ని అవర్స్ అయినా పని చేస్తాను. డబ్బులు ఇస్తా అంటే ఎన్ని అవర్స్ అయినా పని చేసేది. ఎందుకంటే అప్పుడు ఒక సంకల్పం ఉండేది ఏంటంటే మా తాతకి 100 ఎకరాల దాకా ఉండేదంట. మరి నా దగ్గరకు వచ్చేసరికి ఎకరం ఉంది. నేను ఎట్లయినా మా తాత ఆస్తి అంతా కొనాలనుకునేది. కానీ కాలగమనంలో అదంతా పోయిందండి. సంవత్సరానికి 20-30 లక్షలు సంపాదించేదా మీరు కోచింగ్ సెంటర్? సంపాదించేదండి, పర్లేదండి, బాగానే సంపాదించేది. కానీ ఇప్పుడు అన్నీ పోయినాయండి. అంటే ఇప్పుడు అన్నీ ఖర్చు చేసేసాము. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ దశ నుంచి నేను ఈ దశకు వచ్చేసాను. ఇప్పుడు పైసలు మీద లేదండి. ఇప్పుడు మనం బ్రతకడానికి ఉంటే చాలు. చూద్దాం. ఇప్పుడు మీరు ఇన్ని చేసిందిగా వాస్తవానికి జనరల్గా మీరు అడగవచ్చు ఎప్పుడైనా సరే. బుచ్చనగర్ ఒక మాట ఏంటంటే మీరు ఉన్నారు కదా, మీరు నాకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా కాలం నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. తెలంగాణ కోసం మాట్లాడిన గొంతు మీది చాలా డిబేట్లలో మిమ్మల్ని చూసాను నేను. మీలాంటి వాళ్ళు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఆ టైంలో. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, నేను మీ విశ్లేషణలు కనుక వినేటప్పుడు అరే బాగా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఇవి ఉన్న విషయమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇదంతా కనుక. ఇప్పుడు ఆ దశ నుంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు 2 పిల్లలు, 10th క్లాస్ పాప, 9th క్లాస్ బాబు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు అమ్మ అవసరం లేదు, డబ్బు అదంతా ఫీలింగ్ లేదు నాకు. ఇప్పుడు నా జేబులో మామూలుగా ఎంత ఉంటే అంత. వాళ్ళు ఎవరైనా బాధపడితే ఏడ్చినా, వాళ్ళు ఎవరైనా బాధపడితే ఇచ్చేస్తాను వాళ్ళకి. అందుకనే ఎంతవరకు ఖర్చు ఉంటుందో అంతవరకు పెడతారు ఇంట్లో డబ్బు నా జేబులో కనుక. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు 4-5 సందర్భాల్లో విపరీతమైన భావోద్వేగానికి గురైండ్రు. మీ కన్నీళ్ళు వచ్చాయి. హృదయం అందరికి ఉండదు. ఇతరుల పట్ల స్పందించే గుణము అతి కొద్ది మందికి ఉంటుంది. అంటే ఒక మాట ఏంటంటే సార్, ఇప్పుడు అంటే నీకు ఒక మాట ఏంటంటే మనందరం మనుషులమండి. ఫస్ట్ బేసికల్లీ అందరం హ్యూమనిటీ. ఇప్పుడు టోటల్ హ్యాండిక్యాప్ సొసైటీ మీద హ్యూమనిటీతో లేదు సమాజం. అంటే అంటే ఇది కామన్ అండి జనరల్గా. ఏంటంటే అంటే మనము అంటే దాంట్లో స్ట్రగుల్ అయ్యాను. నేను ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను అంటే ఇప్పుడు నేను చాలా బాధపడేది. రీసెంట్గా మీకు కుమారస్వామి అని ఒక అబ్బాయి గురించి చెప్తాను. టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్. అంటే ఫౌండర్ అంటే ఇప్పుడు జెండా పాతిన ఫౌండర్ కాదండి, ఇప్పుడు గ్రామంలో పాతిన ఫౌండరే. ఇప్పుడు అబ్బాయి టీఆర్ఎస్లో 20 ఏళ్ళు పనిచేశాడు. అతని మీద అతని గ్రామస్తులు, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రతి మనిషి ఏడుస్తాడండి ఆ దాడి చూస్తే, విచక్షణారహితంగా. అతను ఎలాంటి హ్యాండిక్యాప్, అసలు పూర్తి క్రిపులుడు. అయ్యో, అసలు కాళ్ళు చాలా సన్నగా పీలగా ఉంటాయి. ఎందుకు అట్లాంటివి? అతను ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే అతను ఎత్తుకొని రావాలి. అంటే అలాంటి హ్యాండిక్యాప్స్ మీద దాడులు జరిగాయి. టీఆర్ఎస్ కాలంలో చాలా జరిగాయి దాడులు. మానసిక వికలాంగుల మీద అత్యాచారాలు జరిగాయండి. చిన్న అతని స్థలాన్ని కబ్జా చేశారు వాళ్ళు. చాలా లో బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎరకల క్యాస్ట్ అనుకుంటాను వాళ్ళు. అక్కడ మీడియాలో వచ్చింది ఇది? మీడియాలో వచ్చిందండి. ఎవరు పట్టించుకోలేదు. కార్పొరేషన్ చైర్మన్ పోలేదు, కమిషనర్ పోలేదు, మా శాఖ మంత్రి పోలేదు, స్థానిక ఎమ్మెల్యే పోలేదు. నేను మాట్లాడాను. ఏ జిల్లా ఇది?
ఇది మనకి మన నర్సంపేట నియోజకవర్గం అండి. నర్సంపేట నియోజకవర్గంలో ఎవరు పోలేదు, అతను పైగా వాళ్ళని అరెస్ట్ చేయలేదండి. అంటే అలాంటి సన్నివేశాలు కనుక నేను కోకోలలో చూశాను. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ చైర్మన్ వేరే ఉండే, కాల్స్ నాకు వచ్చేవి. ఆయన కూడా ఉద్యమం నుంచి వచ్చినోడే కదా, కానీ కాల్స్ నాకు వచ్చేవి. వాసుదేవ్ కూడా ఉద్యమం నుంచి జనరల్గా వచ్చాయి. అయితే ఆ టైంలో వాళ్ళ బాధలు కనుక వినేది మనము, అంటే పూర్తిగా వింటాను నేను. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళు ఏమైనా చెప్పారు, నేను పూర్తిగా వింటానండి. వినడం అలవాటు నాకు, ఎందుకంటే నేను లెక్చరర్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఆ వినేతారులో మనకి మన బేసికల్ ఏంటంటే ఆ ఫీలింగ్స్ అనే ఆ భావాజాలం అనేది మన లోపలికి వచ్చేసింది. ఇప్పుడు అతను ఎంత అంత క్రిపుడు మీద దవడ మొత్తం పగిలిపోయిందండి. దవడకు ఆపరేషన్ అయింది అతనికి. కానీ అతనికి నేను కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్గా పెట్టాను. చాలా ఎఫిషియెంట్ వర్కర్, చాలా ఎఫిషియెంట్ వర్కర్. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, మంత్రుల గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ చేసింది ఆయనే. ఎలక్షన్ ముందు చాలా వచ్చినాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు అతను కాంగ్రెస్లోకి వచ్చాడండి. తర్వాత నేను కాపాడిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో అతని దొంతి మాధవరెడ్డి గారు జాయిన్ చేసుకున్నారు. రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేశాను. నా విభాగానికి ఇప్పుడు స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అతనే. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైతే వద్దనుకున్నారో అతని అంగవైకల్యమే కదా మీకు చిన్నగా అనిపించింది, మీరు చేరదీసి చేస్తున్నారు. సో ఇలా అంటే అలాంటి సన్నివేశాలు నేను చాలా చూశాను సార్. కదిలించే మళ్ళీ సహజంగానే ఉంటుంది అది. నెక్స్ట్ మీరు అంటే ఎప్పటిలోపు మీరు అనుకున్న పదవి వస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను మొదటి లిస్టులోనే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే యాక్చువల్గా వికలాంగుల కార్పొరేషన్ వికలాంగుడికే ఇవ్వాలి. అది యాక్చువల్గా అది మేబీ మొదటి లిస్టులోనే వస్తుంది. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కావచ్చు, రేవంత్ అన్నకు కావచ్చు, మిగతా మంత్రులందరికీ కావచ్చు, నేను అందరితో బాగానే ఉంటాను. అందరూ ఏ వర్క్ ఇచ్చినా ఆ వర్క్ చేసి పెడతాను నేను. కాబట్టి నాకు మొదటి లిస్టులోనే వస్తుంది నాకు ఆలోచనతో ఉన్నాను. మేము జనవరి ఎండుకల్లా అంటున్నారు కదా, సంక్రాంతి అంటున్నారు కదా, మేబీ సంక్రాంతికెళ్ళి వస్తుందేమో, చూద్దాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి చూద్దాం సార్, బెస్ట్ ఆఫ్ లక్. 100% అండి ఖచ్చితంగా. మీది టీవీ దృష్టికి వచ్చినాయి కూడా, మీడియా దృష్టికి మీ వచ్చినాయి కూడా, హ్యాండిక్యాప్డ్ సమస్యలు కానీ, ప్రత్యేక ప్రతిభావంతుల సమస్య, మీరు చెప్పిన వృద్ధులు, వితంతువులు, ఏదొచ్చినా సమాజంలో ఒక మామూలు వారిలా కాకుండా నాకు సింగిల్ సిమ్ అండి. నేను ఒక మాట ఏంటంటే, సింగిల్ సిమ్ ఎప్పుడైనా సరేగా ఒక టెక్స్ట్ మెసేజ్ పెడితే నేను స్పందిస్తాను తప్పకుండా. మీరు మీ చైర్మన్ కండి, చైర్మన్ అయ్యాక మీ నెంబర్ ఇద్దాం, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు ప్రత్యేకంగా వాటి మీదనే చేద్దాం మనం అప్పుడు. కంగ్రాట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇందాక మాట్లాడిన విషయాలన్నీ కూడా ఒక టీచర్గా, మోటివేటర్గా, ఉద్యమకారునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇన్ని అంశాలు వారి జీవితంలో ఉన్నాయి. వాస్తవానికి ఇంటర్వ్యూ వారి గురించి కొంత పేపర్లో అక్కడక్కడ చదివినప్పుడు కోచింగ్ సెంటర్లు పెట్టి సంపాదించేవాళ్ళు, తాము బతు 10 మందికి ఉపాధిని చూపించేవాళ్ళు అక్కడి వరకే పరిమితం అవుతారు. కానీ వీరు కొంచెం ఇంకా ముందుకు వచ్చినారు కాబట్టి వారి ఆలోచన ఏమిటో తెలుసుకున్నామని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఉద్యోగం పోయి కోచింగ్ సెంటర్ మూతపడినప్పుడు చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ నిలబడి కొంత మానుకు సొంత లాభం పొరుగు వారికి తోడుపడవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు జీవితంలో తను కొంత ఎదుగుతూ నిలబడే ప్రయత్నం చేసిన వారు కాబట్టి వీరి జీవితం నుంచి ఎంతో కొంత ఉపయోగం ఉన్నా, ఎంతో కొంత మనం నేర్చుకున్న చాలు అనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ చేసినాం. థ్యాంక్ యూ.